బాలన్నయ్య బాలా హే ఆగండి 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 వదిలే భీమ్ ఎత్తు ఎత్తు ఇదిగోండి వీడు స్ప్రో తప్పాడు దీపక్? స్ప్రో తప్పాడు అంతే దీపక్ వీడిని వీళ్ళమ్మ దగ్గర తీసుకెళ్తాం బహుశా స్ప్రోలోకి వస్తాడేమో పదండి ఏంటి సాహెబ్ ఈ వయసులో నేను ఎవరినో పిల్లాన్ని ఎత్తుకొస్తానా ఏంటి చెప్పండి. ఇలా చూడండి, ఇక్కడికొచ్చి మీరిద్దరూ మీ సమయాన్ని అలాగే మీ మెదడుని రెండు వృధా చేసుకున్నారు. ఇక వెళ్ళండి, వెళ్ళి ఆ దీపక్ని ఇంకెక్కడైనా వెతకండి. వెళ్ళండి. దొరికాడు దీపక్ దొరికాడు. ఎక్కడ దొరికాడు? ఇద్దరు వ్యక్తులు తనని డ్రమ్లో దాచిపెట్టి తీసుకెళ్తున్నారు. ఆ ఇద్దరు పారిపోయారు, కానీ దీపక్ మాకు దొరికాడు. చూసారా, దొరికాడు కదా మీకు దీపక్. ఇప్పుడు మీరు వచ్చిన పని పూర్తయినట్టే కదా. ఏంటి సాహెబ్, మీరిద్దరూ మమ్మల్ని ఇక్కడ అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక వెళ్ళండి, ఆ డ్రమ్ము వాళ్ళను వెతకండి. పదండి. చివరిసారి చెప్తున్నాను, ఆ సగం ఉత్తరాన్ని సముద్రంలో విసిరేసొద్దాం. లేదంటే ప్రపంచంలోనే నువ్వే మొదటి తల్లివి అవుతావు. బిడ్డను కాపాడుకునే అవకాశం వచ్చినా కూడా కాపాడుకోలేని దానివి. జిజాబాయ్, అంత పరిస్థితి రానే రాదు. ఎందుకు? భీమ్ ఏదైనా అద్భుతం చేయబోతున్నాడా ఏంటి? అవును, అటు చూడు, అద్భుతమే జరిగింది. దీపక్, 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 ఏమైంది వీడికి? ఏం కాలేదు, పద లోపలికి పద. త్వరగా పద. పద త్వరగా. జాగ్రత్త. అన్నయ్య, తను స్పృహలో లేడు. భీమ్, త్వరగా వెళ్ళు. నీ గుర్తుందా, భీమాబాయ్ ఇలాంటి పరిస్థితిలో ఏ ఆకు రసం ఇస్తుండేదో అవే ఆకులు తీసుకునిరా. అలాగే అత్తయ్య. దీపక్, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావురా? మీరా, వీళ్ళిద్దరూ మనకి చాలా సహాయం చేశారు. మీరు ఏ మానవత్వం చూపించారో అందుకు చాలా చాలా ధన్యవాదాలు. మేము కేవలం ఆ ముగ్గురితో వాళ్ళ ఇళ్ల చిరునామాలు రాయించాం, అలాగే వాళ్ళు రాసిచ్చారు కూడా. కానీ ఆ లోపు భీమ్ వాళ్ళ ఎత్తుల్ని తెలుసుకున్నాడు. దాంతో దీపక్ దొరికాడు. ఇక మేము బయలుదేరతాం. వెళ్ళొస్తాం.
మేము కేవలం ఆ ముగ్గురితో వాళ్ళ ఇళ్ల చిరునామాలు రాయించాం. అలాగే వాళ్ళు రాసిచ్చారు కూడా. ఆగండి. వాళ్ళందరూ తమ చిరునామా ఇచ్చారు కదా, కాగితం ఎక్కడా? చాలా ధన్యవాదాలు. సాహెబ్, మీ చేతి రాతైతే కలిసింది. ఇప్పుడిక మీకు శిక్ష పడుతుంది. రమా, నువ్వు ఈరోజు పనిలోకి రాలేదేంటి? ఇదిగో తీసుకో, సాహెబ్ రాసింది. ఈ హ్యాండ్ రైటింగ్ అయితే కలవడం లేదు. ఇప్పుడైతే తెలిసిపోయింది కదా మీ బస్తీలో ఉండే దీపక్ ఎక్కడున్నాడో. తను దొరికాడు. ఇకనైనా పనిలోకి పద. నీ భర్త భీమరావు చదువుకుంటాడు. ఇక నువ్వు వచ్చి పని చేసుకో. అవును, మీరన్నది నిజమే. మీరు కర్మాగారానికి వెళ్ళండి, నేను వచ్చేస్తాను. దీపక్, దీపక్, దీపక్. అమ్మా, భీమ్, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నా కొడుక్కి ఏమీ కానివ్వవని. భీమన్నయ్య, వాళ్ళందరూ నన్ను రమ్ములో మూసేస్తున్నప్పుడు నేనేమాత్రం భయపడలేదు. నిజమే బాబు, నువ్వు చాలా ధైర్యవంతుడు దీపక్. అది మా అందరికీ తెలుసు. కాదు రామ్జీ బాబాయ్, నా నమ్మకం అంతా భీమన్నయ్య మీదే ఉంది, భీమ్రావ్ అంబేద్కర్ మీద. భీమ్, నీకు చాలా చాలా ధన్యవాదాలు. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. నువ్వు నా కొడుక్కి ఏమీ కానివ్వవని. నా నమ్మకం అంతా భీమన్నయ్య మీదే ఉంది, భీమ్రావ్ అంబేద్కర్ మీద. ఏడవకు భీమ్, నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇతరుల నమ్మకాన్ని సాధించేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. భయం వేస్తోంది అత్తయ్య.
ఈ నమ్మకం గురించి భయం వేస్తోంది. భయం వేస్తోంది. ఈరోజు దీపక్ ఏ నమ్మకం పెట్టుకున్నాడు, ఆ నమ్మకాన్ని నేను జీవితమంతా నా భుజాల మీద మొయ్యగలనా లేదా అని. నువ్వు మోయగలవు. ఖచ్చితంగా మోయగలవు. చూడు బాబు, ఇప్పుడు నీకు కేవలం 2 భుజాలు లేవు. నీ భార్య రామయ్య కూడా 2 భుజాలున్నాయి. ఇక ఈ 4 భుజాలు కలిసి ఏమైనా చేయగలవు. రమా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇందాక ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయింది? తను ఎక్కడుందో నేను చూసొస్తాను. ఈ బ్యాట్ చూడండి బాబాయ్ గారు, విదేశాల నుంచి తెప్పించాను. ఆహా, బ్యాట్ చాలా అద్భుతంగా ఉంది. ఈ బ్యాట్ పట్టు చాలా బాగుంది. బాబాయ్ గారు, మనం ఈ బ్యాట్తో మంచి మంచి బౌలర్లా దిమ్మ తిరిగేలా చేయొచ్చు. నువ్వు అన్నది నిజమే బాబు. ఏ ఆగు, చిన్న జాతి దాని వయ్యుండి మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం ఉండాలి? వెళ్ళిపో ఇక్కడి నుంచి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది? మీరు భువన్ బాబాని ఎందుకు చంపారు? అసలేం వాగుతున్నావు? దీపక్ దొరకగానే ఇప్పుడు మీరందరూ ఈ కొత్త నాటకం మొదలు పెట్టారా? నేనేం నాటకం ఆడటం లేదు. ఈ ఉత్తరం చూసారా? భువన్ బాబాయ్ జేబులో దొరికింది. ఇక ఇది ఏ కాగితం అంటే దీని మీద మీరు మీ చిరునామాలన్నీ రాసున్నారు. 2 చేతి రాత కలుస్తుంది. దీంతో ఏం రుజువు అవుతుంది? వాడు నా దగ్గర ఉత్తరం రాయించుకోవడానికి వచ్చాడు. నేను రాసిచ్చాను. ఆ తర్వాత వాడు ఏమేం చేశాడో నాకేం తెలుసు? రుజువు అవుతుంది. నా భర్త భీమ్రావ్ అంబేద్కర్ అన్నింటినీ రుజువు చేస్తారు. ఏంటి నువ్వు ఎప్పుడు భీమ్రావ్ భీమ్రావ్ అంటూ జపం చేస్తూ ఉంటావు? వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఆ భీమ్రావ్ నన్నేమీ చేయలేడు. నా భర్త గురించి మీకేమీ తెలీదు. మీరు ప్రచండదేవ్ గారు అలాగే నరోత్తం జోషిని అడగండి. నా భర్త ఏమేం చేయగలరో. నువ్వే చెప్పొచ్చు కదా నీ భర్త ఏమేం చేయగలడో. తను ఏవైనా చెయ్యగలరు. అవునా? క్రికెట్ ఆడగలడా? ఆయన తలుచుకుంటే ఏవైనా చెయ్యగలరు. క్రికెట్ కంటే ఎంతో ముఖ్యమైంది మిమ్మల్ని శిక్షించడం, అలాగే భువన్ బాబాయ్కి న్యాయం కలిగించడం. రమ్మ, నువ్వు ఇరిక్కించాల్సి ఉంటుంది. ఈ కాగితం ముక్కలతో మీకేం న్యాయం జరుగుతుంది? పందెం వేసుకుందాం. ఇక పనంగా పెట్టబోయేది నీ న్యాయాన్ని. నీ భర్త భీమ్రావుతో చెప్పు, నా టీంతో కలిసి ఒకసారి క్రికెట్ మ్యాచ్ ఆడి చూపించమని, అలాగే గెలిచి చూపించమని. ఒకవేళ గెలిచాడో నేనే భువన్ని చంపానని ఒప్పుకుంటాను. అలాగే మీ ఇల్లు కూడా మీకు తిరిగిచ్చేస్తాను. ఒకవేళ పందానికి అంగీకరిస్తే ఒప్పుకో, లేదంటే ఇంకెప్పుడు ఎవ్వరికి ఈ మాట చెప్పొద్దు. నా భర్త ఇది, నా భర్త అది, నా భర్త ఇది చేయగలడు, నా భర్త అది చేయగలడని. నీ భర్త భీమ్రావ్ ఏమీ చేయలేడు. ఒప్పుకుంటున్నాను. నేను మీ షరతుని అంగీకరిస్తున్నాను. నువ్వు ఇరుక్కుపోయావు రమాబాయ్. ఇప్పుడు భీమ్రావ్ క్రికెట్ మ్యాచ్లో గెలవలేడు, అలాగే భువన్ కేసులో ఒరిగేదేమీ ఉండదు. అందరూ భీమ్రావ్కు ఈ రమాబాయి రక్షణ కవచం అంటుంటారు. కానీ ఈసారి రమాబాయే రక్షణ కవచాన్ని ముక్కలు చేసింది. ఈ రమ ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? రమా, రమా,
నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? నేను సాహెబ్ గారికి చెప్పడానికి వెళ్ళాను, ఆయనకు శిక్ష పడుతుందని. కానీ అంతకు ముందే సమస్యలన్నింటికి పరిష్కారం దొరికింది. పరిష్కారమా? ఏంటా పరిష్కారం? మీరు క్రికెట్ ఆడతారు కదా? కొంచెం కొంచెం ఆడతాను, కానీ మధ్యలోకి క్రికెట్ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్తాను. అదేంటంటే వాళ్ళందరూ తమ చిరునామా ఇచ్చారు కదా, ఆ కాగితం ఎక్కడా? మీరు భువన్ బాబాయ్ ఎందుకు చంపారు? ఈ ఉత్తరం చూసారా? భువన్ బాబాయ్ జేబులో దొరికింది. ఇక ఇదే కాగితం అంటే దీన్ని మీరు మీ చిరునామాలన్నీ రాసిచ్చారు. నీ భర్త భీమరావుతో చెప్పు, నా టీంతో కలిసి ఒకసారి క్రికెట్ మ్యాచ్ ఆడి చూపించమని, అలాగే గెలిచి చూపించమని. ఒకవేళ గెలిచాడో నేనే భువన్ని చంపానని ఒప్పుకుంటాను. అలాగే మీ ఇల్లు కూడా మీకు తిరిగిచ్చేస్తాను. ఒకవేళ పందానికి అంగీకరిస్తే ఒప్పుకో. నేను మీ షరతుకి అంగీకరిస్తున్నాను. లేదు రమా, నాకిదంతా సరైందనిపించడం లేదు. అవును, చిన్నప్పుడు సతారాలో నేను క్రికెట్ ఆడాను, కానీ దానర్థం నేను వాళ్ళందరితో క్రికెట్ ఆడగలనని మాత్రం కాదు కదా. అయినా కూడా ఈ పోరాటం న్యాయం కోసం చేస్తోంది. న్యాయస్థానానికి వెళ్ళి పోరాడాలి, క్రికెట్ మైదానంలో కాదు. దాంతో మనకేంటి అవసరం? మనం న్యాయం కోసం కోర్టులో పోరాడినా లేదా మైదానంలో పోరాడినా చివరికి న్యాయమే గెలవాలిగా. కాదు రమ్మా, అయినా నాకిదంతా సరైంది అనిపించటం లేదు. ఇది వాళ్ళ ఎత్తనిపిస్తోంది, ప్రతిసారిలాగే. నాకేమనిపిస్తోంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది మనం చెయ్యాలనుకుంటున్నారనిపిస్తోంది. అందుకే నేను వాళ్ళకి సరే అన్నాను. వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాల్సి ఉంటుంది. మీరేదైనా చెయ్యగలరని, మీరు ఏ సవాల్లో అయినా పోరాడగలరో అలాగే గెలుస్తారని. ఎందుకంటే మీకు ఎవరైనా సవాలు విసరడానికి ముందు వాళ్ళు 1000 సార్లు ఆలోచించాలి. అయినా నీకది ఎంత తేలికనిపిస్తోందో అంత తేలికైతే కాదు. నా భర్త ఎప్పుడైనా తేలిక పనులు చేస్తారా? అయినా ఒకవేళ తేలిక అయితే అప్పుడు మిమ్మల్ని స్కూల్లోంచి తీసేసినప్పుడు మీరు బయటే ఉండేవాళ్లుగా. ఒకవేళ తేలిక అయితే అందరూ చీదరించుకుంటున్నా మీరు భరిస్తారు. ఒకవేళ తేలిక అయితే మీరు జోషి అలాగే ప్రచండదేవ్ లాంటి వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి తలాడించేవాళ్ళు. కానీ మీరు వీటన్నింటిలో ఏదీ చెయ్యలేదు. అందుకే మీరు ఇంకొక పోరాటం పోరాడి కష్టమైన పనికి ఫలితం ఇవ్వాలి. మీ భార్య కోసం, మన సంఘం కోసం, అలాగే మన ఇంటి కోసం. సరే, కానీ ఒక్క విషయం రమా, బస్తీలో ఈ విషయం ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు. ఈ సవాలుకి నువ్వు అంగీకరించావు అని. మరి సవాలుకైతే ముందు నువ్వే అంగీకరించుండొచ్చు, కానీ ఇప్పుడు దీన్ని నేను పూర్తి చేస్తాను. నీ మెదడుగాని చెడిపోయిందా? నువ్వు క్రికెట్ ఎలా ఆడతావు? అసలు క్రికెట్ ధనికులు అలాగే పెద్ద జాతి వాళ్ళు ఆడే ఆట. మనం ఎలా ఆడగలం? ఈ ఆట మన స్తోమత అలాగే సామర్థ్యానికి మించింది. కానీ నేనేమంటున్నానంటే ఇది ఏంటది, ఈ కిరికట్ లేదా బిల్లంగోడ ఆడినా లేదా సముద్రంలో మూనగడం ఈదడం ఆట ఆడినా సరే, కానీ బస్తీ వాళ్ళందరూ తరపున గెలిస్తేనే ఇల్లు దక్కుతుంది, ఓడిపోతే ఇల్లు దక్కదని నిర్ణయించడానికి నువ్వెవరివి చెప్పు. ఏ భీమరావు, ఏ పడవైతే మెల్లమెల్లగా మునిగిపోతుందో బహుశా దాంట్లోంచి బతుకుతావన్న ఆశ కూడా ఉండేది. కానీ నువ్వు కేవలం ఒక్క తోపుతో మొత్తం ముంచేశావు. అసలు నీకు సవాల్ని స్వీకరించడం అంత సరదాగా ఉంటే నీ నాశనానికి చెందిన సవాల్ని స్వీకరించు. నీతో పాటు మా అందరికీ కూడా నీడ లేకుండా చేయాలని ఎందుకు అనుకుంటున్నావు? సోదరులరా,
అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకోండి. మన దారి మనం చూసుకుందాం. ఎవరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే ఇక ఇక్కడ జరిగేది ఏమీ లేదు. ఏదో జరుగుతుందన్న నమ్మకం ఇప్పుడు మాకు కూడా లేదు. అసలు క్రికెట్లో వాళ్ళను ఓడించడం అసాధ్యం కదా. అసలు క్రికెట్ చూడనప్పుడు, క్రికెట్ ఆడనప్పుడు ఇక ఎలా గెలుస్తావు? మీరందరూ కొంచెం శాంతించండి. ఇప్పుడు ఇలాంటి సమయంలో మన ఇంటిని మళ్ళీ మనం పొందడానికి ఇంతకంటే మంచి మార్గం మన దగ్గర వేరే ఏదీ లేదు. ఒకటి, మీరు వాళ్ళ దగ్గర రాతపూర్వకంగా ఏమీ తీసుకోలేదు. అది చాలక ఇల్లు మీకు అప్పగిస్తున్నామని మీరే వాళ్లకు రాసిచ్చేశారు. అలాంటప్పుడు మనం ఏం చేయగలం?